Hello students, in the previous class we have discussed about the human respiratory system. From the alveoli, the oxygen enters in our blood. In our blood, the RBC carries the oxygen with the help of hemoglobin. హీమోగ్లోబిన్ మన ఆక్సిజన్ని క్యారీ చేస్తుందన్నమాట డిఫరెంట్ పార్ట్స్కి. అయితే అసలు ఏంటి హీమోగ్లోబిన్, దాని గురించి మనం తెలుసుకుందాం. హీమోగ్లోబిన్ ఇట్ ఈస్ ద రెడ్ కలర్డ్ పిగ్మెంట్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రెడ్ కలర్ ఆఫ్ ద బ్లడ్. డిఫ్యూజన్ ప్రాసెస్ ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్కి హెల్ప్ అవుతుందని మనకు తెలుసు. కాకపోతే డిఫ్యూజన్ ఒక్కటే సరిపోదన్నమాట ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి. So, the respiratory pigment called hemoglobin carries the oxygen from lungs to body parts. If hemoglobin is less in blood, what happens? That means the capacity of carrying oxygen from lungs to the body parts become reduced. అంటే ఆక్సిజన్ని క్యారీ చేసే కెపాసిటీ బ్లడ్కి తగ్గిపోతుంది. అండ్ ఇట్ లీడ్స్ టు అనీమియా. సిమ్టమ్స్ లైక్ ఫ్యాటిగ్, అలసటగా ఉంటుంది, బ్రీతింగ్ తీసుకోవడంలో కష్టంగా ఉంటుంది. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే బాడీలో ఆక్సిజన్ని క్యారీ చేసే కెపాసిటీ బ్లడ్కి తగ్గిపోతుంది అనమాట, హీమోగ్లోబిన్ లేకపోవడం వల్ల. అండ్ ఫైనల్లీ వీ విల్ డిస్కస్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్ త్రూ ద స్పెషలైజ్డ్ సిస్టమ్. ఇన్ దిస్ ట్రాన్స్పోర్టేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ నో ద important components like blood. The carries different materials. Heart, it is the pumping organ. Next, blood vessels. These blood vessels supplies and carries the blood to the different body parts. And next finally the fourth one, blood platelets. ఎప్పుడైతే మన బాడీలో ఏదైనా బ్లడ్ వెజల్ డ్యామేజ్ అయినా కూడా దాన్ని రిపేర్ చేయడానికి ఈ బ్లడ్ ప్లేట్లెట్స్ అనేవి హెల్ప్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ సీ అబౌట్ ద బ్లడ్. ఇట్ యాక్ట్స్ యాజ్ ద ట్రాన్స్పోర్టర్ ఆఫ్ ద ఫుడ్, ఆక్సిజన్ అండ్ వేస్ట్ మెటీరియల్స్. వీటన్నిటిని క్యారీ చేసేది బ్లడ్ అనమాట. మన బాడీలో ఉన్న వేస్ట్ మెటీరియల్స్ని కానీ, మనం తీసుకున్న ఫుడ్ని కానీ, ఆక్సిజన్ని కానీ. అయితే బ్లడ్ అనేది ఎలాంటి టైప్ ఆఫ్ టిష్యూ? ఇన్ ద 9th క్లాస్ వీ హ్యావ్ లెర్న్డ్ ఇట్ ఈస్ ఎ ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ. అందులో ప్లాస్మా ఉంటుంది, బ్లడ్ సెల్స్ ఉంటాయి. అవి వైట్ బ్లడ్ సెల్స్ అండ్ రెడ్ బ్లడ్ సెల్స్. ప్లాస్మా అంటే ఏంటంటే ఇట్ కంటైన్స్ న్యూట్రియంట్స్, కార్బన్ డైఆక్సైడ్, సాల్ట్స్ అండ్ నైట్రోజనస్ వేస్ట్. అవి కూడా డిజాల్వ్డ్ స్టేట్లో ఉంటాయి. నెక్స్ట్ రెడ్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తున్నాయి అంటే ఇట్ ట్రాన్స్పోర్ట్స్ ద ఆక్సిజన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాయి విత్ ద హెల్ప్ ఆఫ్ హీమోగ్లోబిన్. హార్ట్ ఈజ్ ద పంపింగ్ ఆర్గాన్ దట్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ అవర్ బాడీ టు పంప్ ద బ్లడ్. ఇట్ జస్ట్ వర్క్స్ లైక్, ఎలా పనిచేస్తుందంటే హార్ట్ మన ఇంట్లో ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది విచ్ సప్లైస్ ద వాటర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాప్. ప్రతి ట్యాప్కి వాటర్ని ప్రెషర్ క్రియేట్ చేసి మోటార్ అనేది సప్లై చేస్తుంది. అలాగనే ఈ హార్ట్ కూడా బ్లడ్ వెజల్స్ ద్వారా బ్లడ్ని ప్రతి పార్ట్కి కూడా సప్లై అనేది చేస్తుందన్నమాట. ఇట్ వర్క్స్ సేమ్ యాజ్ ద ఎలక్ట్రిక్ మోటార్. ఈ హార్ట్ సైజ్ ఎంత ఉంటుందంటే ఎవరి పిడికిలు ఎంత ఉంటుందో అంత సైజులో ఉంటుందన్నమాట. అయితే ముందుగా మనము కొన్ని కీవర్డ్స్ని తెలుసుకోవాలి. ఆక్సిజనేషన్, ఇట్ మీన్స్ ద కంబైనింగ్ ఆఫ్ బ్లడ్ విత్ ద ఆక్సిజన్. ఆక్సిజనేటెడ్ బ్లడ్, ఏ బ్లడ్ అయితే ఆక్సిజన్తో కంబైన్ అయి ఉంటుందో దాన్ని ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటారు. డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే కార్బన్ డైఆక్సైడ్తో కలిసి ఉంటుంది. నెక్స్ట్ కాంట్రాక్షన్ అంటే టైట్ అవ్వడం లేదా సైజులో డిక్రీజ్ అవ్వడం. నెక్స్ట్ రిలాక్సేషన్ అంటే రెస్టింగ్ ఫేజ్, అంటే ఏ పని చేయకుండా రెస్టింగ్గా ఫ్రీగా ఉన్న స్టేట్ని రిలాక్సేషన్ ఫేజ్ అంటారు. ఓకే, నా ఇప్పుడు మనం హార్ట్ స్ట్రక్చర్ అనేది చూద్దాం. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్. దెర్ ఆర్ 4 ఛాంబర్స్ ఇన్ ద హార్ట్. అప్పర్ 2 ఛాంబర్స్ వచ్చేసి యాట్రియం, లోయర్ ఛాంబర్స్ వచ్చేసి వెంట్రికల్స్. అండ్ 2 వెనా కావాస్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చు. వెనా కావా ఫ్రమ్ అప్పర్ బాడీ పార్ట్ అండ్ లోయర్ బాడీ పార్ట్ నుంచి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తాయి. పల్మనరీ ఆర్టరీస్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని లంగ్స్కి తీసుకెళ్తాయి. అలాగే లంగ్స్లో ఆక్సిజనేటెడ్ అయిన బ్లడ్
పల్మనరీ వీన్స్ ద్వారా హార్ట్కి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి అయోర్టా ద్వారా బాడీ పార్ట్స్కి వెళ్ళిపోతుంది. ఇది డీటెయిల్డ్గా మనము నిదానంగా చూద్దాం. హార్ట్ అనేది టఫ్ అనుకుంటారు, బట్ ఒక్కొక్క పార్ట్ గురించి తెలుసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది. నౌ మెకానిజం ట్రాన్స్పోర్టేషన్ చూద్దాం. ఇక్కడ రైట్ యాట్రియం ఎప్పుడైతే రిలాక్స్ అవుతుందో అప్పుడు లోయర్ బాడీ పార్ట్స్ నుంచి ఇన్ఫీరియర్ వెనా కావా డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని రైట్ యాట్రియంలోకి తీసుకెళ్తుంది. అలాగే అప్పర్ బాడీ పార్ట్స్ నుంచి సుపీరియర్ వెనా కావా రైట్ యాట్రియంలోకి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకొచ్చేసింది. నౌ వెన్ దిస్ రైట్ యాట్రియం కాంట్రాక్ట్స్ ద బ్లడ్ ఎంటర్స్ ఇంటూ ది వెంట్రికల్స్. రైట్ వెంట్రికల్స్లోకి డీఆక్సిజనేటెడ్ బ్లడ్స్ త్రూ ది వాల్వ్స్ ఎంటర్ అయిపోయింది. ఫ్రమ్ దిస్ right ventricle pulmonary artery arises. It has two branches, right and left. ఒకటి రైట్ లంగ్కి ఒకటి లెఫ్ట్ లంగ్కి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకెళ్తుంది అన్నమాట. ఇప్పుడు పల్మనరీ ఆర్టరీస్ నుంచి బ్లడ్ అనేది లంగ్స్కి వెళ్ళాలన్నమాట. ఎందుకు? డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఆక్సిజనేటెడ్ అవ్వాలి, అంటే ఆక్సిజన్తో కంబైన్ అవ్వాలి. ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ జరుగుతుంది? ఆల్వియోలైలో ఆక్సిజనేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆక్సిజనేటెడ్ అయిన ఈ బ్లడ్ మొత్తం అంతా మళ్ళీ హార్ట్కి వెళ్ళాలి. త్రూది ఎక్కడి నుంచి ఎంటర్ అయింది అంటే పల్మనరీ వీన్స్. లెఫ్ట్ పల్మనరీ వీన్స్ వచ్చి లెఫ్ట్ లంగ్ నుంచి వచ్చి ఉంటాయి. అలాగే రైట్ పల్మనరీ వీన్స్ కూడా ఉంటాయి, అవి రైట్ లంగ్ నుంచి వచ్చి ఉంటాయి. ఇప్పుడు లెఫ్ట్ యాట్రియం వాస్ ఫిల్డ్ విత్ ద ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఇట్ ఎంటర్స్ ఇంటూ లెఫ్ట్ వెంట్రికల్ బై ఓపెనింగ్ ది లెఫ్ట్ యాట్రియోవెంట్రికులర్ వాల్వ్స్. అవి ఓపెన్ అయ్యి లెఫ్ట్ వెంట్రికల్లోకి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫిల్ అయిపోయింది. ఫ్రమ్ హియర్ ఇట్ ఎంటర్స్ ఇంటూ అయోర్టా. నౌ లెఫ్ట్ వెంట్రికల్ నుంచి అరైజ్ అయిన అయోర్టాలోకి ఇప్పుడు ఆక్సిజనేటెడ్ బ్లడ్ వచ్చేసి ఎంటర్ అయిపోయింది. అండ్ దిస్ అయోర్టా ఈజ్ ద లార్జెస్ట్ ఆర్టరీ దట్ సప్లైస్ టు ది ఆల్ బాడీ పార్ట్స్. అన్ని బాడీ పార్ట్స్లోకి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని అందిస్తుంది. అండ్ దిస్ ఈజ్ ద ట్రాన్స్పోర్టేషన్ మెకానిజం ఆఫ్ హార్ట్ ఇన్ ద బాడీ. అండ్ నౌ ఇట్ ఈస్ వెరీ ఈజీ. అండ్ దీన్ని మనం ఇప్పుడు 3D వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సీ హియర్ లంగ్స్, హార్ట్ అండ్ ద బాడీ. బాడీ నుంచి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ డిఫరెంట్ పార్ట్స్ నుంచి హార్ట్ అనేది తీసుకుంటుంది. ఫ్రమ్ ద హార్ట్ దిస్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ గోస్ టు ద లంగ్స్. లంగ్స్లోకి వెళ్ళిపోయింది. లంగ్స్లో ఆక్సిజనేషన్ జరుగుతుందని మనందరికీ తెలుసు, అంటే బ్లడ్ వచ్చి ఆక్సిజన్తో కంబైండ్ అయింది. నెక్స్ట్ ఈ బ్లడ్ మళ్ళీ హార్ట్కి వచ్చింది. మళ్ళీ హార్ట్ నుంచి ఎవరికి వెళ్ళాలి? మొత్తం బాడీ పార్ట్స్ అన్నింటికి సప్లై అవ్వాలి. ఈ ప్రాసెస్ సైమల్టేనియస్గా అట్ ఏ టైం జరుగుతుంది. ఎలా అంటే డిఆక్సిజనేటెడ్ బ్లడ్ రైట్ యాట్రియంలోకి ఎంటర్ అయినప్పుడు లెఫ్ట్ యాట్రియంలోకి కూడా ఆక్సిజనేటెడ్ బ్లడ్ లంగ్స్ నుంచి వస్తుంది. నెక్స్ట్ రైట్ యాట్రియం లెఫ్ట్ యాట్రియం ఫిల్ అవుతూనే అవి కాంట్రాక్ట్ అయ్యి వెంట్రికల్స్లోకి బ్లడ్ అనేది పంప్ అవుతుంది. ఇక్కడ నుంచి రైట్ వెంట్రికల్ నుంచి అయితే లంగ్స్కి బ్లడ్ వెళ్తుంది, లెఫ్ట్ వెంట్రికల్ నుంచి అయితే అయోర్టా ద్వారా మిగతా బాడీ పార్ట్స్కి బ్లడ్ అనేది సప్లై అవుతుంది. ఈ విధంగా హార్ట్లో బ్లడ్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. ఇప్పుడు మనము వెంట్రికల్స్కి యాట్రియాకి డిఫరెన్స్ కూడా చూద్దాం. వెంట్రికల్స్ వాల్స్ వచ్చేసి థిక్గా ఉంటాయి యాట్రియల్ వాల్స్తో కంపేర్ చేసినప్పటికీ. ఎందుకు అంటే వేరియస్ ఆర్గాన్స్కి ఈ వెంట్రికల్స్ అనేవి బ్లడ్ని సప్లై చేయాలి కాబట్టి, ప్రెషర్ అనేది తట్టుకునే శక్తి ఉండాలి కాబట్టి థిక్గా ఉంటాయి వాల్స్. అలానే మనము ట్రాన్స్పోర్టేషన్ జరిగేటప్పుడు దేర్ ఆర్ సమ్ వాల్వ్స్ ప్రెజెంట్ బిట్వీన్ ద యాట్రియా అండ్ వెంట్రికల్స్ అని చెప్పుకున్నాం. వాల్వ్స్ ప్రివెంట్ ద బ్యాక్వర్డ్ ఫ్లో ఆఫ్ బ్లడ్. ఒకసారి బ్లడ్ ముందుకు మూవ్ అయిన తర్వాత మళ్ళీ రివర్స్ రాకుండా ఉండడం కోసం ఈ వాల్వ్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉన్నాయన్నమాట మన హార్ట్లో. హార్ట్ స్ట్రక్చర్ ఇన్ యానిమల్స్ విత్ డిఫరెంట్ ఎనర్జీ నీడ్స్ని బట్టి హార్ట్ స్ట్రక్చర్ అనేది డెవలప్ అయింది. బర్డ్స్లో, మ్యామల్స్లో 4 ఛాంబర్డ్ హార్ట్ అనమాట. ఇక్కడ ఆక్సిజనేటెడ్ బ్లడ్, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ సపరేట్ అవుతుంది. ఎందుకు సపరేట్ అవ్వాలి అంటే ఈ బ్లడ్ అనేది
ఎప్పుడైతే బ్లడ్ మిక్సింగ్ జరిగింది అంటే ఆ బ్లడ్‌లో ఉన్న ఆక్సిజన్ మనకి అవసరం చాలా ఫంక్షన్స్ జరగడానికి. ఎప్పుడైతే మిక్స్ అయిపోయింది అంటే అప్పుడు ఆక్సిజన్ సప్లై అనేది తగ్గిపోతుంది. అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద బాడీ విల్ బి డిక్రీజ్డ్ అండ్ దిస్ రిజల్ట్స్ ఇన్ ద లెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ప్రొడక్షన్. కాబట్టి సెపరేషన్ అనేది చాలా అవసరం అన్నమాట. ఎందుకంటే మనకి హై అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ కావాలి టు రిలీజ్ మోర్ ఎనర్జీ ఫర్ పర్ఫార్మింగ్ డిఫరెంట్ ఫంక్షన్స్. నెక్స్ట్ యాంఫీబియన్స్ అండ్ రెప్టైల్స్. యాంఫీబియన్స్ అంటే ల్యాండ్ మీద వాటర్లో రెండిట్లో బ్రతికేవి. అండ్ రెప్టైల్స్ అంటే పాకుతూ ఉన్న జీవులు. వీటిలో 3 చాంబర్డ్ హార్ట్ ఉంటాయి. ఇక్కడ మిక్సింగ్ ఆఫ్ ఆక్సిజనేటెడ్ అండ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అయితే జరుగుతుంది. ఎందుకంటే అంత సెపరేషన్ అనేది ఏమీ లేదు కాబట్టి. నెక్స్ట్ ఫిషెస్. ఇన్ ది ఫిషెస్ దేర్ ఆర్ 2 చాంబర్డ్ హార్ట్. ఇక్కడ ఏం జరుగుతుంది, బ్లడ్ అనేది గిల్స్కి పంప్ జరుగుతుంది. గిల్స్ ఆర్ ద రెస్పిరేటరీ ఆర్గాన్స్. ఇక్కడ ఆక్సిజనేషన్ జరిగి నెక్స్ట్ మళ్ళీ హార్ట్కి సప్లై అయిపోతుంది. ఒక్కసారి మాత్రమే హార్ట్ ద్వారా బ్లడ్ వెళ్ళింది కాబట్టి దీన్ని సింగిల్ సర్క్యూట్ సర్క్యులేషన్ అని అన్నారు. డబుల్ సర్క్యూట్ సర్క్యులేషన్. ఇట్ మీన్స్ ద సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ త్రూ హార్ట్ అకర్స్ ట్వైస్. అంటే 2 టైమ్స్ బ్లడ్ అనేది హార్ట్ నుంచి సప్లై అవుతుంది. ఒకటి హార్ట్ నుంచి లంగ్స్కి, నెక్స్ట్ మళ్ళీ హార్ట్ నుంచి బాడీ పార్ట్స్కి. ఇట్లా హార్ట్ ద్వారా 2 టైమ్స్ అనేది బ్లడ్ సప్లై జరిగింది. సో దిస్ టైప్ ఈజ్ నోన్ యాజ్ డబుల్ సర్క్యులేషన్. నౌ బ్లడ్ అండ్ బ్లడ్ వెజల్స్. ఆర్టరీస్, వీన్స్, కెపిలరీస్. ఆర్టరీస్ ఏం చేస్తాయి, దే క్యారీస్ ద ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ హార్ట్ టు డిఫరెంట్ బాడీ పార్ట్స్. ఇలా ఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకెళ్ళేటప్పుడు ఆర్టరీస్లో చాలా ప్రెషర్ అనేది ఉంటుంది. ఆ ప్రెషర్ని తట్టుకోవాలి కాబట్టి ద వాల్స్ ఆర్ వెరీ థిక్ అండ్ ఎలాస్టిక్ నేచర్ కలిగి ఉంటాయి. వీన్స్లో ఏం అవసరం లేదు. దే క్యారీ ద డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి తీసుకెళ్తాయి. ఇక్కడ ప్రెషర్ ఏమి ఉండదు కాబట్టి వాల్స్ అంత థిక్గా ఏమీ ఉండవు. కాకపోతే ఇక్కడ వాల్వ్స్ అనేవి ఉంటాయి. దీస్ వాల్వ్స్ ఫ్లో ఆఫ్ బ్లడ్ని ఏం చేస్తాయంటే ఓన్లీ వన్ డైరెక్షన్లోనే, మళ్ళీ రివర్స్గా బ్లడ్ రాకుండా ఉండడం కోసము వాల్వ్స్ అనేవి ప్రెజెంట్ ఉంటాయి. నెక్స్ట్ ఈ ఆర్టరీస్ ఏమవుతాయి అంటే ఫైన్ ట్యూబ్యూల్స్గా స్ప్లిట్ అయ్యాయి. వాటినే కెపిలరీస్ అంట. అండ్ దీస్ కెపిలరీస్ జాయిన్ టుగెదర్ అండ్ ఫార్మ్ వీన్స్. నెక్స్ట్ మనం నార్మల్గా బీపీ, బ్లడ్ ప్రెషర్ అని వింటూ ఉంటాం. ఏంటి అసలు అది అంటే బ్లడ్ ఫ్లో అయ్యేటప్పుడు కొంచెం ఫోర్స్ని ఎగ్జర్ట్ చేస్తుంది అనమాట బ్లడ్ వెజల్స్లో, బ్లడ్ వెజల్స్ వాల్స్లో. దాన్ని బ్లడ్ ప్రెషర్ అంటాం. మామూలుగా ఆర్టరీస్ చాలా ఎక్కువ ప్రెషర్ని ఎక్స్పీరియన్స్ అవుతాయి కంపేర్డ్ టు వీన్స్. అయితే ఇక్కడ కాంట్రాక్షన్ ఆఫ్ వెంట్రికల్స్, ఎప్పుడైతే వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అవుతాయో అప్పుడు క్రియేట్ అయిన ప్రెషర్ని సిస్టోలిక్ ప్రెషర్ అని అంటాం. నెక్స్ట్ వెంట్రికల్స్ రిలాక్స్ అయ్యి బ్లడ్ నెక్స్ట్ పల్మనరీ ఆర్టరీస్కి వెళ్ళిపోతుంది కదా, అప్పుడు క్రియేట్ అయ్యే ప్రెషర్ని డయాస్టోలిక్ ప్రెషర్ అంటాం. సిస్టోలిక్ ప్రెషర్ వచ్చేసి 120, అలాగే డయాస్టోలిక్ వచ్చి 80 mm. దిస్ ఈజ్ ద నార్మల్ బ్లడ్ ప్రెషర్ మెజర్డ్ బై ది స్పిగ్మోమానోమీటర్. బ్లడ్ ప్రెషర్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్. అప్పుడప్పుడు ఏమవుతూ ఉంటుందంటే బీపీ ఎక్కువయ్యింది అని చెప్తూ ఉంటారు, విని ఉంటారు కదా. అది ఎందుకు అంటే ఈ బ్లడ్ వెజల్స్లో ఏదైనా ఒక బ్లాక్ కానీ లేదా ఆ బ్లడ్ వెజల్ రప్చర్ కానీ అయి ఉండొచ్చు. ఇది హై బ్లడ్ ప్రెషర్కి దారితీస్తుంది. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ హైపర్ టెన్షన్. బ్లాక్ అంటే ఏదైనా ఫ్యాట్ ఎక్కువ స్టోర్ అవ్వడం బ్లడ్ వెజల్స్లో, అలాగనే ఎక్కడైనా ఒక చోట రప్చర్ అవ్వడం బ్లడ్ వెజల్. దిస్ ఈజ్ ద రీజన్ ఫర్ హైపర్ టెన్షన్. నెక్స్ట్ ఈ బ్లడ్ వెజల్ డ్యామేజ్ అయితే ఎలా రిపేర్ అవుతున్నాయి? ఒకవేళ రిపేర్ కాకపోతే ఏం జరుగుతుంది, బ్లడ్ లాస్ అనేది జరుగుతుంది. దానివల్ల ప్రెషర్ అనేది తగ్గిపోయి బ్లడ్ సప్లై కూడా తగ్గిపోతుంది అన్నమాట. అలా జరగకుండా ఉండడం కోసము టు స్టాప్ దిస్ బ్లీడింగ్ బ్లడ్ ప్లేట్లెట్స్ అనేవి ఎక్కడైతే లీకేజ్ జరుగుతూ ఉంటుందో బ్లడ్ అక్కడికి వెళ్ళేసి ప్లగ్ చేసేస్తాయి అన్నమాట. మొత్తం సర్క్యులేట్ అయిపోయి ఆ బ్లీడింగ్ని స్టాప్ చేసేస్తాయి. బ్లడ్ ప్లేట్లెట్స్ ప్రివెంట్ ద ఫ్లోయింగ్ ఆఫ్ బ్లడ్.
నెక్స్ట్ లింఫాటిక్ సిస్టమ్. సర్క్యులేటరీ సిస్టమ్ లాగానే లింఫాటిక్ సిస్టమ్ అనేది కూడా మన బాడీలో ఒక సిస్టమ్. ఇందులో లింఫ్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఇట్ ఈస్ కలర్లెస్ ఫ్లూయిడ్. నెక్స్ట్ ద బ్లడ్ వెజల్స్లో ప్లాస్మా, ప్రోటీన్స్, కొన్ని బ్లడ్ సెల్స్ అనేవి ఉంటాయని చెప్పుకున్నాం కదా. అవి ఒకసారి అప్పుడప్పుడు ఏం జరుగుతాయంటే కొన్ని స్మాల్ పోర్స్ ఉంటాయి ఆ వెజల్స్లో, క్యాపిల్లరీస్లో. దాని నుంచి ఎస్కేప్ అయిపోయి బయటకు వచ్చేసి ఉంటుంది. ఇవన్నీ డిఫరెంట్ టిష్యూస్లో స్టోర్ అయిపోయి ఉంటాయి బయటకు వచ్చేసి. అలా వచ్చిన ఫ్లూయిడ్ని ఏమంటారు అంటే లింఫ్ అంటారు. అండ్ దిస్ లింఫ్ ఈజ్ ద సిమిలర్ టు దట్ ఆఫ్ ప్లాస్మా ఆఫ్ ద బ్లడ్. ప్లాస్మా లాగే ఉంటుంది, కాకపోతే కలర్లెస్గా ఉంటుంది. దాంట్లో ప్రోటీన్స్ ఏవి కూడా ఉండవు. ఈ లింఫ్ మళ్ళీ బ్లడ్ ఫ్లోలోకి ఎలా కలిసిపోతుందంటే లింఫ్ క్యాపిల్లరీస్ ద్వారా వీన్స్లోకి ఓపెన్ అయ్యి బ్లడ్ ఫ్లోలోకి కలిసిపోతుంది. ద ఫంక్షన్స్ ఆఫ్ లింఫ్. అయితే ఫంక్షన్స్ ఏం చేస్తుంది అంటే అబ్జార్ప్షన్ ఆఫ్ ఫ్యాట్స్. మనం విల్లై అని చెప్పుకున్నాం కదా, స్మాల్ ఇంటెస్టైన్లో ఉంటాయి అని. అక్కడ ఫ్యాట్ మాలిక్యూల్స్ని అబ్జార్బ్ చేసుకోవడానికి లింఫ్ అనేది యూజ్ అవుతుంది. ఇంకొక ఫంక్షన్ వచ్చేసి ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్. ఏదైతే బ్లడ్లో ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్ ఉంటుందో దాన్ని కూడా మళ్ళీ బ్లడ్లోకి కలుపుకోవడం కోసము లింఫ్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ క్లాస్లో ప్లాంట్స్లో ట్రాన్స్పోర్టేషన్ గురించి తెలుసుకుందాం.